ఎంత పిచ్చోళ్ళని చేసిర్రు మమ్మల్ని చూడండి. కోర్టు కాడికి పోయి ఏం కేసు ఏమవుతుందో, ఏం కొట్టేస్తారో బీసీ రిజర్వేషన్ భయం భయంగా కోర్టు కాడికి పోవటం, కోర్టు కాడికి పోయి భయం భయంగా నిలబడటం. ఎంత ఫాల్తు చట్టం. కోర్టుల 100% పోతుందని రేవంత్ రెడ్డికే తెలుసు. ఎంత అమాయకత్వం అంది. ఆట ఆట ఆడుతున్నాడు. గౌండ్ల కులం ఆట ఆయనకు సభ్యత్వం ఇచ్చిందట. మా గౌండ్లో ఇచ్చినావా బాలరాజు భాయ్ నువ్వు? మరి ఎందుకంటున్నా ఆయన మాట? నువ్వు కాదంటే ఏంటి? గౌండ్ల కులం సభ్యత్వం ఇచ్చిందట, మాదిగోలు సభ్యత్వం ఇచ్చిందట, యాదవులు సభ్యత్వం ఇచ్చే భోగోళ్ళు ఇవ్వలేదా ఆ సభ్యత్వం నీకు? భోగోళ్ళు ఇవ్వలేదా అంటున్నా. ఇంత పెద్ద మాట అంటాడా? వాళ్ళ అన్నలదమ్ములు తిరుపతి రెడ్డి వాళ్ళంతా కొడతారు నన్ను. రేపు పోతున్నా కామారెడ్డి బస్కి, రేపు పొద్దున కామారెడ్డి బస్సుకే పోతున్నా, రేపు పొద్దున కామారెడ్డి బస్సుకు పోతున్నా, మళ్ళా నైట్ బస్సుకే వస్తా. బరి తెగించిన బయలుదేరిన రా, మరి కొడుకురా, రావాలా? నన్ను కొట్టాలా? అసలు నన్ను కొట్టాలా? నన్ను కొడితే సీఎం అయిపోతాం మేము. మా రాజ్యంలో కొట్టున్నాను, వెయిట్ చేస్తున్నా. మా మీద దాడి జరగాలి. దాడి చేయి, మా వర్గాలను సింహాసనం మీద కూర్చోబెడుతుంది తెల్లారు.